ఓం నారాయణ ఆదినారాయణ అవధూత లీల అధ్యాయం 28 నా స్వానుభవాలు రచయిత ఆచార్య శ్రీ భరద్వాజ గారి సలహాను అనుసరించి శ్రీ స్వామివారిని దర్శించి దివ్యమైన అనుభవములను పొంది గత 12 సంవత్సరాలుగా శ్రీ స్వామివారిని సేవిస్తున్నాను. గత 15 సంవత్సరములుగా శ్రీ షిరిడీ సాయినాథుని చరిత్ర పారాయణ పూజ చేసుకొనుచున్నాను. దాని ఫలితంగానే నాకు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి రూపంలో శ్రీ సాయినాథుడు లభించాడు. శ్రీ సాయిలీలామృతము పారాయణ ఫలితంగా శ్రీ స్వామివారు ఒక గురు పూర్ణిమకు మా గృహమునకు విచ్చేసి మా ఆతిథ్యమును స్వీకరించి మా స్నేహితుడు టీవీ శేషగిరిరావు గారింటిలో అఖండ నామ సంకీర్తన చేయుచున్న బృందాన్ని ఆశీర్వదించారు. 20 సంవత్సరములుగా నేను ఆయాసంతో బాధపడుతూ ఉండేవాణ్ణి. ఎంతటి బాధలోనైనా శ్రీ స్వామివారి సన్నిధిలో కూర్చున్న వెంటనే నా బాధంతా తీసివేసినట్లయిపోయేది. 2 పర్యాయములు నేను శ్రీ స్వామివారిని దర్శించిన వెంటనే నన్ను ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. నోరు మెదపకుండా ఇంటికి వెళ్ళియుంటే నా వ్యాధి ఆనాడే శుభ్రంగా నిర్మూలమై ఉండేది. వెళ్ళమన్న శ్రీ స్వామివారి ఆజ్ఞలను సంపూర్ణంగా ఆచరించకుండా అవసరాన్ని బట్టి నియమభంగం చేసుకోవడం ద్వారా విపరీతమైన అనారోగ్యమునకు గురి అయి మద్రాసు వెళ్ళి వైద్యం చేయించుకోమని డాక్టర్లు చెప్పడం, శ్రీ స్వామివారి సమాధిని దర్శించిన తర్వాతనే మద్రాసు వెళ్ళాలని గొలగమూడి వచ్చేందుకు బస్సు ఎక్కిన లగాయత్తు సంపూర్ణముగా స్వస్థత చేకూరటం, అది మొదలు శ్రీ స్వామివారి సమాధి చెంత కాపురం ఉండడం మొదలైన విషయాలు ఈ గ్రంథారంభంలో విపులంగా వ్రాసాను. ఇక్కడ శ్రీ స్వామివారు పెట్టిన నియమం వారే నా చేత ఎలా ఆచరింపజేస్తున్నారో చెబుతాను. శ్రీ స్వామివారు నన్ను నీ అన్నం నీవు తినయ్యా అని ఆజ్ఞాపించారు. అంటే నా కష్టార్జితం తప్ప వేరే వారి సొమ్ము తినవద్దని మరియు చమురు లేకుండా కాల్చు అని సెలవిచ్చారు. అంటే చమురు పదార్థాలు తినవద్దని ఆదేశించారు. మరియు శ్రీ సాయినాథుడు ఉప్పు పులుపు కారం తినవద్దని ఆదేశించారు. వీటిని నేను చాలా వరకు ఆచరిస్తున్నాను. కానీ ప్రసాదము అనే పేరుతో స్నేహితుల బలవంతం పైన స్వల్పంగా నియమం తప్పడం తద్వారా రుగ్మతకు లోనవడం గత 4 సంవత్సరముల నుండి జరిగేది. ఈ స్వల్పమైన నియమభంగాన్ని కూడా శ్రీ స్వామివారు సహించలేదు. 1985 డిసెంబర్ నెలలో ఒకరి గృహప్రవేశానికి వెళ్ళి ప్రసాదమని స్వల్పంగా అరటిపండు తిన్నాను. అంతటితో ఆగక ఆ ఇంటి యజమానురాలు నేనేమీ తినలేదని చిన్నబుచ్చుకుంటుందని సగం అరటిపండు తిని మిగిలిన సగం సంచిలో వేసుకున్నాను. వెంటనే ఎడమ కన్ను జిల నలిపాను వాచిపోయింది. అరటిపండు తినడమే దీనికి కారణమని అనుమానిస్తూ స్కూలుకు చేరాను. ఉదయం 11 గంటలకే విపరీతంగా ఆకలయింది. సంచిలోని మిగిలిన సగం అరటిపండు కూడా తిన్నాను. వెంటనే కన్ను బాధ జాస్తయింది. నిండా త్రాగిన వానికి వలె మైకమై బెంచి మీద వాలాను. నేను 7.5 అడుగుల ఎత్తు తలుపు ముందు 2 పాదములు ఒక చోట ఉంచి నిలబడి 2 చేతులతో ఆ తలుపును తడుముతూ నొక్కుచున్నాను. ఎచ్చటో ఒక చోట నొక్కితే తలుపు తెరుచుకుంటుంది. ఆ ప్రయత్నంలో కుడికాలు 3 అంగుళాలు ప్రక్కకు జరిపాను. వెంటనే వెనుకనున్న సభలోని పెద్దలు అన్ఫిట్ తీసేయ్ అని నన్ను ప్రక్కకు నెట్టివేస్తున్నారు. కాలు కొద్దిగా కదిలిస్తే అది కూడా తప్పేనా అని వాదిస్తున్నాను. చిన్న తప్పైనా తప్పే అని ముమ్మారు పలికారు. వెంటనే మెలకువ వచ్చి సాయంత్రం 6 గంటలు అయ్యిందని అదిరిపోయి గంట చూశాను. 11 గంటల 10 నిమిషములు మాత్రమే. ఈ 10 నిమిషములలో ఈ దృశ్యమేమిటా అని ఆలోచిస్తే నేను ప్రసాదం అనే పేరుతో నియమభంగం చేస్తే అది చిన్న తప్పైనా ఆధ్యాత్మిక సాధనలో పెద్ద తప్పేనని శ్రీ స్వామివారు నాకు దృశ్యంగా చూపించారు అని గ్రహించాను. నాటి నుండి శ్రీ స్వామివారి కృప వలన అంతకుముందు సాధ్యము కాని నియమాలు సులభంగా పాటించగలుగుతున్నాను. ఆధ్యాత్మిక సాధన దైవరాజ్యంలోకి తలుపులు తెరిచే ప్రయత్నం లాంటిదని, ఆ ప్రయత్నంలో చిన్న తప్పైనా తప్పేనని, అట్టి తప్పు మనలను ఆ సాధనకు అనర్హులను చేస్తుందని శ్రీ స్వామివారు బోధించారు. నాటి నుండి ఎన్నో రోజుల నుండి నిగ్రహించలేని కొన్ని బలహీనతలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. తక్కిన బలహీనతలు కూడా ఇదే విధంగా శ్రీ స్వామివారు నిర్మూలించి, మీరు నన్ను వదిలినా నేను మిమ్ము వదలను అని శ్రీ స్వామివారిచ్చిన అభయం నిలబెట్టుకుంటారని నా విశ్వాసం. మన వైపు నుండి ఆర్తితో వారిని ప్రార్థించడం, వారి సూక్తులను ఆచరించడము మన కర్తవ్యం. అలాంటి ఆచరణ మనందరికీ శ్రీ స్వామివారు కలిగించాలని ప్రార్థిద్దాము. శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు నేను 1989 సంవత్సరం నవంబర్ వరకు శ్రీ స్వామివారి సమాధి యొద్దనే కాపురం ఉంటూ 50 కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం చేసి ప్రతినిత్యం రాత్రికి వచ్చి శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకుని వారిని సేవించగలిగాను. 1989 సంవత్సరం నవంబర్ 3వ తేదీ నుండి శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి గొలగమూడిలోనే కాపురం ఉండి శ్రీ స్వామివారిని సేవించుకొనుచున్నాను. నేను అంటే రచయిత.
కలిచెడు వదిలిపెట్టి శ్రీ స్వామివారి సన్నిధిలో కాపురం ఉన్న రోజులు. నాకు గల 2 సమస్యల గూర్చి శ్రీ స్వామివారి సలహా అడగాలి అనుకున్నాను. కానీ శ్రీ స్వామివారితోనూ శ్రీ సాయితోనూ నాకు గల అనుభవం దృష్ట్యా శ్రీ స్వామివారు ఎప్పుడు తమ మాటను సంకేత రూపంలో చెబుతారని, ఆ సంకేతాలు అర్థమవడం కష్టమని, కానీ శ్రీ సాయి తన మాటను స్పష్టమైన మాటల్లో తెలియజేస్తారని తలచాను. కనుక నా సమస్యలను గూర్చి సమాధానం సలహా కోరుచు షిరిడీ వెళ్ళి 1 వారం రోజులు దీక్ష చేశాను. అచడ శ్రీ సాయినాథుడు కూడా నా సమస్యలకు శ్రీ స్వామివారి వలె సంకేత రూపంలోనే సమాధానాలిచ్చి, పిచ్చివాడా, నాకు స్వామికి భేదం లేదు, నీ ఒక్కడే శ్రీ స్వామివారిని మనస్ఫూర్తిగా మాకిద్దరికీ భేదభావం లేకుండా ఆరాధించమని ఆత్మబోధ చేశారు. కనుక తత్వతః ఈ మహనీయులిద్దరికీ ఎలాంటి భేదం లేదు. అంతేకాదు వీరిద్దరికీ ఎంతో గాఢమైన అనుబంధం ఉన్నదని నా నమ్మకము. ఇంతేగాక శ్రీ సాయి తనను ఆశ్రయించిన వారికి వారి నడవడిలోని దోషాలు చూపించి వారి ప్రవర్తన సరిచేసేవారని, శ్రీ స్వామి ఎల్లప్పుడూ మౌనంగా ఉంటారు కానీ శ్రీ సాయి వలె మన దోషాలను వేలెత్తి చూపరని తలచేవాణ్ణి. రెండవది, శ్రీ స్వామివారు సశరీరంగా లేరు గనక మన దోషాలను చూపి దండించే దిక్కు లేదని తలచేవాణ్ణి. కానీ 1988 మే నెలలో 15 రోజులు శ్రీ స్వామివారి సమాధికి పూజ చేసే భాగ్యం కలిగింది. ఈ కొద్ది కాలంలో శ్రీ స్వామివారు సర్వకాల సర్వావస్థల యందు మనలను వెన్నంటి ఉంటారని, మన దోషాలను వాచా చెప్పే కంటే ఆత్మబోధ ద్వారా నిరంతరం పలుకుతుంటారని, మన దోషాలకు వెంటనే శిక్ష కూడా వేస్తారని తెలుసుకున్నాను. నాడే కాదు నేడు కూడా మనలో ఎలాంటి మలిన వాసనలు తలెత్తినా, పరదూషణ, అసత్యమనుట, మనసులో అహంకరించుట వంటి దుర్గుణాలు తలెత్తిన వెంటనే తగు విధంగా హెచ్చరిస్తారు. అలాంటి దుర్గుణాలు తలెత్తినప్పుడు సాంబ్రాణి వేసేందుకు అనువైన నిప్పు దొరకదు. శ్రమపడి నిప్పు తెచ్చే లోపల పూజ టైం దాటిపోతుంది. ఒక్కొక్కప్పుడు పూజ చివర ధూపం వేసేందుకు నిప్పు చూసుకుంటే ఆరిపోయి ఉంటుంది. మరొకప్పుడు పూజలో మరొక లోపం జరుగుతూ ఉంటుంది. ఏమి స్వామి ఇలా చేశారే అని అనుకుంటే ఇందాకటి నీ అహంకారానికి ఇది శిక్ష అని తెలుపుతారు. నేటికి శ్రీ స్వామివారు మన సేవను నిరాకరించడం ద్వారా మనలను హెచ్చరిస్తూ ఉంటారు. అలాంటి దుర్గుణాలు తలెత్తకుండా కాపాడమని శ్రీ స్వామివారిని సదా ప్రార్థిస్తూ ఉంటాను. శ్రీ షిరిడీ సాయిబాబా చరిత్ర చదివాక వారిలాగా శ్రీ వెంకయ్య స్వామివారు ఖండయోగం చేసినట్లు సాక్ష్యాధారాలు లేవు కదా అనే కొరత నన్ను చాలా కాలంగా పీడిస్తూ ఉండేది. కరుణామయుడైన శ్రీ స్వామివారు ఆ కొరతను నేటికి తీర్చారు. షేక్ రహంతుల్లా, ఓగూరు ప్రక్కన గల వాకమడ గ్రామం, బ్రాహ్మణపల్లి మండలం, కడప జిల్లా వారు శ్రీ స్వామివారితో తనకు గల అనుభవం ఇలా వివరించారు. నా కుడికాలు మోకాళ్ళ కింద నుండి ఎముకలలో చాలా తీవ్రమైన నొప్పి ఉండేది. ఆనాటి నాటు వైద్యులు, ఇంగ్లీషు వైద్యులు లెక్కలేనంత మంది వైద్యం చేసి ₹1000 ఖర్చయినవే తప్ప నా బాధను ఏమాత్రం తగ్గించలేకపోయారు. నా స్నేహితుల ద్వారా శ్రీ స్వామివారిని గూర్చి విని చివరి ఆశగా పెన్నబద్వేలు తిప్పపైన వేంచేసి ఉన్న శ్రీ స్వామివారిని దర్శించాను. తన అమృతహస్తంతో నా కాలు కొంచెం సేపు సరదీసినట్లు రుద్దారు. మొదటి రోజే కొంత నొప్పి తగ్గింది. 20 రోజుల పాటు శ్రీ స్వామివారు నిత్యం నా కాలును ఈ విధంగా కొంతసేపు రుద్దేవారు. చివరికి ఆ నొప్పి ఏ మందు మాకు లేకుండానే పూర్తిగా పోయింది. నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆ కరుణామయునకు నేనేమి చేసినా రుణం తీరదు. ఆనాడు శ్రీ స్వామివారు ఉండే ఆ చోట్లో కరెంటు లైట్లు లేవు. రాత్రి ఒంటేలకు లేచిన నేను జాజ్వాల్యమానంగా వెలుగుతున్న అగ్నిగుండం వెలుగులో ఆ గుండము చుట్టూ ఉన్న దృశ్యం చూసి భయభ్రాంతుడను అయ్యాను. శ్రీ స్వామివారి అవయవాలన్నీ ముక్కలు ముక్కలుగా ఛేదింపబడి కాళ్ళొక చోట, చేతులొక చోట, తల, మొండెము ఇట్లే అన్ని అవయవాలు తలా ఒక దిక్కున నేలపై పడి ఉన్నాయి. ఆ దృశ్యం చూసిన నేను భయకంపితుడనై సమీప మందలి పూరిపాకలోకి పరిగెత్తాను. అక్కడ శ్రీ స్వామివారు లేరు. తర్వాత 10 నిమిషాలకు శ్రీ స్వామివారు మామూలుగానే అగ్నిగుండం దగ్గర కూర్చుని దర్శనమిచ్చారు. ఒక అరగంట తర్వాత శ్రీ స్వామివారు పూరిపాకలోని నా దగ్గరకు వచ్చి, ఏమయ్యో రంతు సాయిబా, నీకు లోకం కనబడింది కదయ్యా, పొద్దున్నే నీవు మీ గ్రామం వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు అని పదే పదే చెబుతూ ఛార్జీలకు నా చేతికి డబ్బులు ఇచ్చి 4 రోజుల వరకు నీవు ఇక్కడ ఉండకూడదు అని తొందర పెట్టి నన్ను మా గ్రామం పంపేశారు. నేను చూసిన ఖండయోగ దృశ్యం గురించి నేను అందరికీ చెబుతాను అని శ్రీ స్వామివారలా నన్ను పంపేశారు. 5వ రోజు నేను శ్రీ స్వామివారి చెంతకొచ్చి నిద్ర చేశాను. తెల్లవారుతూనే, అయ్యా రంతు సాయిబా, మీ తమ్ముని చెయ్యి విరిగింది, కట్టు కట్టినారు, అదేమీ చేయదులే పోయ్యా అని నన్ను మా గ్రామం పంపేశారు. నేను మా గ్రామం వెళ్ళి విచారిస్తే శ్రీ స్వామివారి మాట అక్షరాలా నిజమైంది. మా తమ్ముడు మేకలకు ఆకు కోసేందుకు చెట్టెక్కి పడి చెయ్యి విరిగినందున కట్టు కట్టి ఉన్నారు. శ్రీ స్వామివారి ఆశీస్సుల ప్రకారం కొద్ది రోజులలో ఏ వైద్యాలు లేకుండానే విరిగిన చెయ్యి చక్కగా కట్టుకున్నది. అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారిలో నేను దర్శించిన సత్యాలు. రచయిత. శ్రీ స్వామివారు తలుపూరులో ఉన్నారు.
శ్రీవారు విడిది చేసిన చోట ఆనాడు విద్యుత్తు లైట్లు లేక లాంతరు ఒక గుంజకు తగిలించి ఉన్నారు. రాత్రి 10 గంటలప్పుడు శ్రీ స్వామివారు, అయ్యా ఇది రాత్రా పగలా అని అడిగారు. స్వామి, లాంతరు అంత బాగా వెలుగుతుంది కదా, పగలా రాత్రా అని అడుగుతారేమిటి అని సేవకులు నవ్వుతున్నారు. మరొక రోజు శ్రీ స్వామివారు, అయ్యా ఇదే ఊరు అని అడిగారు. అది సాయం సమయం. స్వామి, మీకు ఇది ఏ ఊరైంది కూడా తెలియడం లేదా? ఇది తలుపూరు కదా స్వామి అని అందరూ నవ్వుకున్నారు. అంటే శ్రీ స్వామివారు రాత్రి పగలు అనే భేదం కానీ ఏ గ్రామమైనది పరిసరాలను బట్టి తెలుసుకునే స్థితిలో లేరన్నమాట. ఇదే విధంగా శ్రీ రామకృష్ణ పరమహంస గారు కూడా ఈనాడు పున్నమ అమావాస్య అని అడుగుతారు. అవధూత స్థితి తెలియని అమాయక సేవకులు నవ్వుకుంటారు. ఒకరోజు ఒక సేవకుడు, కోపం ఎట్లా పోతుంది స్వామి అని అడిగితే శ్రీ స్వామివారు, రాత్రి పగలు భేదం తెలియకుండా పోతే కోపం పోతుంది అని అన్నారు. రాత్రి పగలు భేదం తెలియకుండా పోవాలంటే ఏమి చేయాలో ఆ సేవకుడు అడగలేదు. అది మండు వేసవి, ఏప్రిల్ నెల. శ్రీ స్వామివారు తలుపూరులో మస్తానయ్య గారింట్లో విడిది చేసి ఉన్నారు. మస్తానయ్య గారిల్లు ఊరికి తూర్పు చివర ఉంది. ఆ ఇంటి ముందు చిన్న చిన్న కర్రతుమ్మ చెట్లు తప్ప వేరే ఏ నీడా చెట్లు లేవు. శ్రీ స్వామివారు అక్కడ ఒక చోట అగ్నిహోత్రం వేసుకొని కూర్చొని ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల వేళలో నేను, నా మిత్రుడు శ్రీ టీవీ శేషగిరిరావు గారు శ్రీ స్వామివారి దర్శనార్థం వెళ్ళాము. ఒక 10 నిమిషాల్లో నా రబ్బరు చెప్పులు వేడెక్కి నేను చెప్పుల మీద నిలవలేకున్నాను. శేషగిరిరావు గారు దూరాన ఉన్న వేప చెట్టు క్రిందకు వెళ్ళారు. నేను కర్రతుమ్మ మండల కొనలు నా చెప్పుల క్రింద వేసి అలాగే చూస్తూ కూర్చున్నాను. తూర్పుముఖంగా ఉన్న శ్రీ స్వామివారు అగ్నిని ప్రజ్వలింపజేస్తూ పంగాల కర్రతో కట్టెలు ఎగదోస్తూ అగ్నికి సమీపంలోనే ఉన్నారు. వారి శరీరంపై కౌపీనము తప్ప మరెలాంటి ఆచ్ఛాదన లేదు. శరీరం అంతా చెమటలు కక్కుతున్నది. వల్లంతా మసి మరకలు, ముఖమంతా వికారంగా మసి విభూతితో నిండి ఉంది. కానీ శ్రీవారు అగ్ని ప్రేలుస్తూ తల మీద కనీసం దట్టంగా వెంట్రుకలు కూడా లేకుండా అగ్ని సమీపంలోనే కూర్చొని ఉన్నారు. నేనెంతో దూరంలో కాళ్లకు చెప్పులు, చెప్పుల కింద కర్రతుమ్మ మండలు, నా తలపై చేతి గుడ్డ, వంటి నిండా దుస్తులు ఉన్న ఆ ఎండ తీవ్రతను తట్టుకొనలేకున్నాను. మరి శ్రీ స్వామివారు ఆ ప్రజ్వలించే అగ్నికి ఎంతో దగ్గరలోనే కూర్చుని ఎలా ఉండగలుగుతున్నారు అన్నదే నా ప్రశ్నగా ఆశ్చర్యంతో గంటల తరబడి చూస్తూ ఉండిపోయాను. ఆనాడు అది అవధూత స్థితి అని, అలా వారుండగలగడమే వారి గొప్పతనమని నాకు తెలియలేదు. అధ్యాయం 28 సంపూర్ణం.